జై గురుదేవ. ఈరోజు ఆత్మబంధువులతో మరొక చిన్న విషయం ముచ్చటించుకుందాము. అది ఏంటంటే, మనకి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. ఎప్పుడైతే మనం జ్ఞానం పరిపూర్ణంగా పొందుతామో అప్పుడు మనం ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ప్రారంధ కర్మల నుంచి కర్మ మనకు అతుక్కోదు. నిష్కామిగా కర్మలు చేస్తున్నప్పుడు అలాగే జన్మజన్మల నుంచి వచ్చినటువంటి కర్మలు కూడా దగ్ధమైపోతాయి. గడ్డివాముని అగ్గిపుల్లతో ముట్టించిన ఎడల అంత గడ్డివాము దగ్ధమైపోయినట్లుగా అన్ని కర్మలు, సమస్త కర్మలు దగ్ధం అవుతాయని మనం ఇంతకు మునిపే చెప్పుకున్నాం, దాని అర్థం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అగ్నికి రూపం ఉంటుంది, అంటే దాన్ని కంటితో మనం గుర్తించగలుగుతాం. అగ్ని అన్నిటినీ దహించి వేయగలుగుతుంది. పచ్చికర్రని కాండవ దహనం అనేది కూడా మనం తెలుసుకొనే ఉన్నాం. పురాతన కథల్లో అర్జునుడు కాండవ దహనం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో. పచ్చి అడవులే దగ్ధం అయిపోయినాయి. అలాగే అగ్నికి ఆహుతి కాని వస్తువు అంటూ ఏదీ ఉండదు. అలాంటి అగ్ని మన శరీరంలో 5 అగ్నులుగా ఉన్నాయి. ఆ అగ్నుల గురించి మీకు వివరించాలని నా తపన. 5 అగ్నుల గురించి పేర్లు చెప్పి అవి ఏం చేస్తున్నాయో కూడా తెలుసుకుందాం. 5 అగ్నులు ఏంటంటే, కాలాగ్ని, పాదాల యందు కాలాగ్ని ఉంటుంది. ఇది మనకి నడవడానికి అనుకూలతని, శక్తిని ప్రసాదిస్తుంది. ఈ అగ్ని ప్రభావం చేత మనం నడుస్తున్నాం. కాళ్ళల్లో ఉంటుంది కాలాగ్ని. తర్వాత క్షుధాగ్ని. క్షుధాగ్ని అంటే, క్షుధము అంటే ఆకలి. ఆకలి ఉంటేనే అగ్ని పడుతుంది. ఆకలి అవుతున్నప్పుడు కొంచెం కడుపులో మంట వస్తుందా అని అనుకుంటాం. నాభి దగ్గర ఈ అగ్ని క్షుధాగ్నిగా ఉంటుంది. ఈ క్షుధాగ్ని ఆహారాన్ని జీర్ణంపం చేయడానికి అది మనకు సహకారం చేస్తుంది. అంతేకాక నాభి దగ్గర ఉన్నటువంటి అగ్ని జ్వాల శిఖలు ఏదైనా జ్యోతి వెలిగిస్తే అది ఊర్ధ్వముఖంగా జ్యోతి చూపిస్తుంది, కానీ అధోముఖంగా చూపించదు. అందువల్ల క్షుధాగ్నిగా ఉన్నటువంటి అగ్నిని అది ఇంకో రకమైన ఉపయోగం కూడా చేస్తుంది. క్షుధాగ్ని మనకు సుషుమ్న నాడిని ఉత్తేజపరచడానికి, ఈడాపింగ్ల నాడుల్ని ఉత్తేజపరచడానికి కూడా ఊర్ధ్వ ప్రయాణానికి చేయడానికి అగ్ని మంట పెడితేనే కదా వంట పచనం అయ్యేది. అలాగే అవి ఊర్ధ్వముఖంగా అంటే హృదయ చక్రం, విశుద్ధి చక్రం, ఆగ్నేయ చక్రానికి నాడులు ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి శక్తి ఈ నాభి దగ్గర ఉన్నటువంటి క్షుధాగ్ని ద్వారా కూడా సంభవం జరుగుతుంది. ఇప్పుడు మనం 2 అగ్నులు చెప్పుకున్నాం, కాలాగ్ని, క్షుధాగ్ని. తర్వాత శీతలాగ్ని అంటే హృదయ చక్రంలో ఉంటుంది. ఈ శీతలాగ్ని మనకి గుండె కొట్టుకోవడానికి, ఊపిరితిత్తులు శ్వాస పీల్చుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. దీన్ని శీతలాగ్ని అని అంటాము. ఇది హృదయ చక్రంలో ఉంటుంది. తర్వాత క్రోధాగ్ని, ఇది కళ్ళల్లో ఉంటుంది. ఎవరికన్నా కోపం వచ్చినప్పుడు చూడండి, వాడి కళ్ళు ఎర్రబడిపోతాయి. క్రోధం వచ్చినప్పుడు చూడండి, వాడి కళ్ళు ఎర్రబడిపోతాయి. అంటే ఈ క్రోధంతో వచ్చేటటువంటి అగ్ని క్రోధాగ్ని. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కళ్ళల్లో ఉంటుంది ఈ క్రోధాగ్ని. జ్ఞానాగ్ని మనకి ఆగ్నేయ చక్రంలో జ్ఞానాగ్నిగా ఉంటుంది. ఈ ఆగ్నేయ చక్రం జ్ఞానాగ్నే మన కర్మల్ని దగ్ధం చేయడానికి, సమస్త విషయాల్ని పాపకర్మల నుంచి, పుణ్యకర్మల నుంచి, జన్మచక్రం నుంచి, అన్నిటి నుంచి తప్పించేది, నిష్కామిగా మనల్ని ఉంచేటటువంటిది, నిర్గుణంగా మనల్ని మార్చేటటువంటిది ఈ జ్ఞానాగ్నే. ఇలాగా 5 అగ్నులు మన శరీరంలో ఉండి పనిచేస్తున్నాయి. అది మీకు తెలియచెప్పడం కోసం, నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచడం కోసం చిన్న ప్రయత్నం చేశాను. ఆత్మీయ బంధువులందరికీ వినయంతో నమస్కరిస్తూ, బాబా పాదపద్మలకు నమస్కరిస్తూ, జై శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.